మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Welcome to New World. Radhika, 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 Mundukaya nakaka kindika midika. Radhika, 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 Munchaka telchaka atalende ika. బా ఎంత జోష్ గా ఎంత హుషార్ గా ఉన్నారు అందరూ. బా ఏంటి అందరూ ప్లేయర్స్ గా రెడీ అయ్యి వచ్చారు. వాట్స్ ది సీక్రెట్ మ్యామ్? yes మీకు తెలీదు, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ ఒక లెక్క, ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ వేరే లెక్క. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఈ రోజు గేమ్ చేంజర్ ఎపిసోడ్. ఈ గేమ్ చేంజర్ లో అందరి లైఫ్ ని కూడా చేంజ్ చేయబోతున్నాము. ఈ రోజు ఈ ఎపిసోడ్ విన్ అయ్యే వాళ్ళు ఆ డబ్బుని సొంతం చేసుకుని వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. అందుకే గేమ్ చేంజర్ గా ఈ రోజు ఎపిసోడ్ ని డిక్లేర్ చేస్తున్నాము 5 lakh క్యాష్ ప్రైజ్ తో. మా పార్టిసిపెంట్స్ తో పాటు ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ లో ఒక మనిషి లైఫ్ కూడా చేంజ్ అవబోతుంది. బికాస్ అలాంగ్ విత్ us is also a common man, Mr. Santosh. Welcome to శ్రీదేవి డ్రామా కంపెనీ. సంతోష్ గారు, ఆయన కొడుకుకి ఆరోగ్యం బాలేదు, సో తన ఆరోగ్యాన్ని నయం చేయడానికి హాస్పిటల్ ఖర్చుల కోసం ఇక్కడికి వచ్చి మనతో పాటు పార్టిసిపేట్ చేయబోతున్నారు, మనతో పాటు గేమ్ ప్లే చేయబోతున్నారు. అండ్ లెట్స్ సీ హూ విన్స్ దట్ క్యాష్ ప్రైజ్ 5 lakh rupees. గేమ్స్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. yes సో ఒక కామన్ మ్యాన్ గా మీరు మా గేమ్ చేంజర్ లో ఎంటర్ అయ్యారు. ఒకవేళ లెవెల్స్ అన్ని క్రాస్ చేసి గెలుస్తే ఈ అమౌంట్ తో మీరేం చేస్తారు? మా అబ్బాయి కొంచెము హెల్త్ బాగలేదు, అందుగురించే ఈ గేమ్ కి కూడా నేను పార్టిసిపేట్ చేయనికే వచ్చాను మ్యామ్. నేను మా బాబుకి చిన్నప్పటి సందే రక్త కణాల గడ్డ అయింది సార్. మా బాబుకి ట్రీట్మెంట్ ఎక్కడ అవ్వట్లేదు సార్. మాకు ఈ సర్జరీ చేద్దామన్నా మా బాబుకి చేసే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పటి వరకు చాలా కష్టపడి అప్పు చేసి మా బాబుకి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయించాం సార్. ఎవరైనా డాక్టర్లు మా అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించాలని అందరికీ నేను కోరుతున్నాను సార్. ప్లస్ అందరిది బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని, మా కొడుకు బాగా కావాలని కొంచెం నేను ఎమోషన్ అయిపోయాను మ్యామ్. మా అబ్బాయి కొంచెం హెల్త్ బాగలేదు. అండర్స్టాండ్ అండి. ఇప్పుడు ఇమోషన్స్ లో పడకండి, బికాజ్ మీరు ఈ గేమ్ చాలా సీరియస్ గా ఆడాలి కాబట్టి. షూర్ మ్యామ్, నాకు ఇంతమంది ఆశీర్వాదం ఉన్నాక షూర్ గా నేను గెలుస్తానని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్. కంపల్సరీ గెలుస్తాను. ఇంద్రజ గారు, ఇప్పుడే హై కమాండ్ నుంచి నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. యాంకరింగ్ బాగా చేయమనా? కాదు, ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ కలిసి ఒక ఆట ఆడాలి, అది కూడా 4 డిఫరెంట్ లెవెల్స్ లో. సో ఇక్కడ ఉన్న 19 బిందెల మీద మా 19 ప్లేయర్స్ ఒకేసారి మ్యూజిక్ ఆగినంత వరకు డాన్స్ చేయాలి, అది కూడా వాళ్ళ బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ. అది కూడా ఏదో ఒక చిన్న 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 మూమెంట్స్ కాకుండా ప్రాపర్ ఆ సాంగ్ కి సంబంధించిన సిగ్నేచర్ మూమెంట్ ఈ బింది మీద బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు చేయాలి. ఓవరాల్ గా 4 గేమ్స్ మేము ఆడబోతున్నాము. అండ్ ప్రతి గేమ్ లో డిఫరెంట్ లెవెల్స్ కూడా కావచ్చు. దేర్ కెన్ బి లెవెల్ 1, లెవెల్ 2 ఇన్ ఈచ్ గేమ్. ప్రస్తుతానికి 19 ప్లేయర్స్ ఈ 19 బిందెల మీద నుంచోని సిగ్నేచర్ స్టెప్స్ చేయాలి. సో ఆర్ యు గైస్ రెడీ ఫర్ ఇట్? yes యా. సో ఇంద్రజ గారు, ఫర్దర్ గా ఈ గేమ్స్ ఎలా జరగబోతున్నాయి? ఫస్ట్ టైం ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ 5 lakhs క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నాము.
సో సీరియస్ గా జెన్యూన్ గా ప్లే చేయండి, బికాస్ డెఫినెట్ గా మీకు క్యాష్ ప్రైజ్ అందుతుంది. 4 గేమ్స్ ఉంటాయి, అందులో మళ్ళీ లెవెల్స్ కూడా ఉంటాయి. 4th గేమ్ వచ్చేటప్పటికి ఓన్లీ విత్ 3 ప్లేయర్స్ తో ఆగుతుంది. సో ఆ 3 ప్లేయర్స్ లో ఒక్కరు విన్నర్ అవుతారు, క్యాష్ ప్రైజ్ తీసుకెళ్లిపోతారు. సో డెఫినెట్ గా క్యాష్ ప్రైజ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి సిన్సియర్ గా జెన్యూన్ గా మీ ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటున్నాను. బట్ ఫస్ట్ ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేషన్ అవుతారు. అలా ఈ గేమ్ కి సంబంధించి 4 ప్లేయర్స్ ఎలిమినేట్ అవుతారు, మిగతా ప్లేయర్స్ నెక్స్ట్ గేమ్ కి వెళ్తారు. ఆల్ ద బెస్ట్. ఈ రోజు అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని ఈ డబ్బు కాపాడడానికి పెట్టారు ఇక్కడ. వాళ్ళిద్దరిని గెలిచిన మాకేమో వాటాలు వస్తాయి, వాళ్ళిద్దరికేమో బేటాలు. వాళ్ళని పెట్టింది మిమ్మల్ని జాగ్రత్తగా వాచ్ చేయడానికి, సరిగ్గా ఆడకపోతే షూట్ ఎట్ సైట్. ఓకేనా? అది రష్మి, ఇంత మందికి వాటాలు అని ఆలోచించినప్పుడు వాళ్ళ బేటాలే ఎక్కువగా ఉంటాయి తెలుసా. ఇంకో వాటా వచ్చారు. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ప్లేయర్స్. క్లియర్ గా అర్థమైంది కదా. సో ఈ రోజు ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఫ్యామిలీ లేదు, ఓన్లీ కాంపిటీషన్. అండ్ టార్గెట్ వచ్చి 5 lakh rupees ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్. సో లెట్స్ బిగిన్. బ్యాలెన్స్ ఆన్ బిందే ఆట. కమ్ ఆన్. ఓకే ప్లేయర్స్ అందరూ రెడీ? రెడీ. ఇప్పుడు ప్లే అవబోతున్న పాటలో ఉన్న రిజిస్టర్ మూవ్మెంట్ చెయ్యాలి. ఓకే, ప్రాపర్ గా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీతో పాటు ఒక కామన్ మ్యాన్ కూడా ఆయన టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ 5 lakhs కోసం ఆడుతున్నారు. సో రిమెంబర్ దాట్ హీ ఈస్ మోర్ మోటివేటెడ్ దెన్ ఎనీ వన్ ఆఫ్ యూ. మ్యూజిక్ ఆపగానే ఫ్రీజ్ అవ్వాలి, మూమెంట్ అస్సలు ఉండకూడదు. కదిలితే ఎలిమినేషన్ ఇస్ ఫర్ షూర్. ఓకే 3, 2, 1 మ్యూజిక్. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. ఫ్రీజ్. మ్యామ్, భాస్కర్ గారు వాళ్ళ నాన్నగారు కదిలారు కాబట్టి సార్ సారీ సార్, మీరు ఎలిమినేటెడ్. ఆయన వయసుకైనా వాల్యూ ఇవ్వండి పాపం. సరే, ఆయనకు బదులుగా ఆది గారు ఇప్పుడు వదిలే. రిలీఫ్. అది వెంటనే రిలాక్స్ అనండి, లేకపోతే అందరు కదులుతారు. ప్లేయర్ నంబర్ 14 ఎలిమినేటెడ్. నేను అవుతారు అన్నారు. ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 19 మంది. నా ఏజ్ తో సమానంగా ఒక్కడైనా ఉన్నారా? నువ్వు మాట్లాడుతున్నదే నీ ఏజ్ తో సమానంతో. నాకంటే 10 తక్కువైనా ఉన్నారా? లేరు. మరి అలా అందుకే ఫస్ట్ దిగిపోయింది. అందుకే సార్, అలాంటి కుర్రవాళ్లతో మీరు పోటీ పడ్డం ఏంటి? కూర్చొని దర్జాగా చూడండి చెప్తాను. మీకు ఈ సినిమాలో లాస్ట్ తెలుస్తుంది, ట్విస్ట్ ముసలోదే డబ్బంతా. All right, ready? 3, 2, 1, go. ఫ్రీజ్ అంటున్నావు, మేము ప్లీజ్ అంటున్నాం. ఇంక వదిలేయమ్మా. కదిలితే ఆది గారు డెఫినెట్లీ ఎలిమినేటెడ్. మాట్లాడకూడదు. రష్మి ఇలా మా ముందు తిరిగితే కదులుతాం కదా ఆటోమేటిక్ గా. నోరు కూడా ఫ్రీజ్ ఉండాలి. అది ఆగదు కదా. యు దబిడి దిబిడి జిత్తు నించున్న పోస్ట్.
అసలు బాలయ్య గారు కూడా అలా నిల్చోలేదు కదరా. నంబర్ 8 ఎన్టీఆర్ గారు బుద్ధుడు స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా అలా ఆల్ రైట్ రిలాక్స్. ఆ పోస్ట్ పెట్టు చిత్తు, ఆ పోస్ట్ పెట్టి చెప్తా. దీన్ని హుస్సేన్ సాగర్ లో వేయండి. వెల్ డన్ గైస్, వెల్ డన్. ఈ రౌండ్ లో అయితే ఎవరు ఎలిమినేట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ ని కాస్త అడ్వాన్స్ చేయాలి, విచ్ ఇస్ ఇప్పటి నుంచి మీరందరూ సింగిల్ లెగ్ మీద ఫ్రీజ్ అవ్వాలి. 18 మంది పోతారు, 18 మంది పోతారు. కాదు కాదు, ఆ 18 మందిలో ఫస్ట్ ఎవరైతే కాళ్ళు కింద పెడతారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది గేమ్. దీనికి తొందరగా రిలాక్స్ అని చెప్పాలి. ఆది గారు మీ వయసుకి మైండ్ లో పెట్టుకొని చేస్తాము. రిలాక్స్, డోంట్ వరీ. 3, 2, 1 మ్యూజిక్. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పక్క ఎందుగడ్డి. ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి. ఒక్క నిమిషం, ఇది మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి ఈ గేమ్. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకున్నారు ఆది గారు, పండు వీళ్ళెవ్వరూ ఒంటికాళ్ళ మీద ఆడలేదు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు యాక్చువల్ గా. బాగా కన్ఫ్యూజ్ చేశారు, దాని వల్ల నేను కింద పడింది. గర్ల్స్, ఫైనల్ డెసిషన్ డైరెక్టర్ గారిది. ఒంటికాళ్ళ మీదే డాన్స్ చెయ్యాలి. ఫ్రీజ్ అయినప్పుడు కూడా ఆ ఒంటికాళ్ళ మీదే బ్యాలెన్స్ చేయాలి. సింగిల్ లెగ్ మీద డాన్స్ చేయాలి. ఓకేనా గర్ల్స్, క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి ఆది గారు, ఎప్పుడు మీ మీద పడి ఏడుస్తానంటారు కదా. ఇంకొక ఛాన్స్ ఇచ్చాను మీకు, గుర్తుపెట్టుకోండి. నోరు మాట్లాడకండి. ఆల్రైట్, సింగిల్ లెగ్ మీద పర్ఫార్మ్ చేయాలి. మ్యూజిక్. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు. Player number 12 eliminated. అయితే ఎలిమినేట్. రిలాక్స్, రిలాక్స్ బాయ్స్. ఆది గారు చెప్పలేదు. రిలాక్స్ లేదా? చెప్పాలిగా. మీరు రిలాక్స్ ఉందా లేదా చెప్పండి, ఎందుకంటే ఓకే రిలాక్స్. రిలాక్స్. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు ప్లేయర్ నంబర్ 19 got eliminated. yes రిలాక్స్. రిలాక్స్ బాయ్స్, రిలాక్స్. మీరు ఎవరు భయపడద్దు. ఎవరు వెళ్ళింది? ప్లేయర్ నంబర్ 19 హరి మా మంచి పిల్లాడు. ఆల్ రైట్, 3, 2, 1 సింగిల్ లెగ్ మీద ఆడాలి. మ్యూజిక్. నీ జోరు చూస్తే కూర్చు రైలు కొట్టుకున్నట్టు, నువ్వు పూల పూల అంగేసి స్టైల్ కొట్టు, ఓల్డ్ సిటీ ఊగిపోతావు. ఫ్రీజ్. ఆల్ రైట్, రిలాక్స్. ప్లేయర్ నంబర్ 17 eliminated. రిలాక్స్. లడ్డుగాడు మామ లడ్డుగా నీ పెళ్ళి ఎగ చూసుకోవాలి లల్లి. లడ్డుగా నీ పెళ్ళి ఎవరొక్కడు తల్లి. ఆల్ రైట్, సో ఈ 15 మెంబర్స్ అందరూ నెక్స్ట్ రౌండ్ కి, నెక్స్ట్ గేమ్ కి క్వాలిఫై అయిపోయారు. మీద గిరక దాని బుక్క పట్టి కొరకాయే. ఇంద్రజ గారు, ఈ క్వాలిఫైయింగ్ గేమ్ మీకు ఎలా అనిపించింది? దాని మీద బ్యాలెన్స్ చేయడమే కష్టం, అందులో మళ్ళీ డాన్స్ చేయడం నిజంగా కష్టం. ప్రైజ్ మనీ 5 lakh కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. సో నెక్స్ట్ గేమ్ చూద్దాం. థ్యాంక్ యూ ఇంద్రజ గారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. ఇక్కడ పండు అంటే ఎవడ్రా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఫిగరుంటాది మాకు పొగరుంటాది. తిరగని దేశం లేదు, ఎయ్యని ఏషం లేదు, గడవని గండం లేదు, పెట్టని దండం లేదు. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా సాతిరెడ్డి, బా ముద్దు పెట్టుకుంటావే వచ్చి ఎక్కుపండి. పిల్లకేమో సిగ్గు ఉంటది, కానీ గిల్లినాము లొల్లి పెడతది. లొల్లి లొల్లే నాకేలేంది తొందర ఏంది, రెచ్చిపోయే రోజు ఇంకా ముందు ముందు ఉన్నది. నీకేముంది బాదర బంది, దొరికినాము తెచ్చనక జామయ్యిపోతది. నా ముద్దు పేరు వచ్చిందయ్యా వయ్యారి. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. ముద్దు పేరు బాగుందా సాతిరెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటానే వచ్చి ఎక్కుబండి. పచ్చ ఎండు గడ్డి వచ్చి ఎక్కుబండి. అండ్ ఎనర్జెటిక్ డాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్న బ్రాండ్ న్యూ మాస్టర్ జైలాన్ మాస్టర్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. Ma'am, brand new choreographer, first time choreographer ever, only on Sridevi Drama Company, Zairon Master. పండు అండ్ వర్షిని ఇద్దరు మంచి డాన్సర్స్. సో వాళ్ళు మీకు దొరకడం అన్నది నిజంగా మీ లక్. ఫస్ట్ కొరియోగ్రఫీకి కానీ నాకు ఎప్పుడు పండు ఎనర్జీ టాప్ లో ఉంటది, ఎవరితో చేసినా గానీ, ఏ సాంగ్ చేసినా గానీ. కానీ ఇప్పుడు మీరు ఒక మూమెంట్ చేసి చూపించాక ఓ ఈ మూమెంటా అనేసి అనిపించింది ఫస్ట్ టైం నాకు. బికాస్ నిజంగా చెప్తున్నాను, మీ ఎనర్జీ లెవెల్ ఆయన కంటే రెట్టింపు ఉంది. ఇచ్చిన అవకాశం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకున్నారు. మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. అండ్ పండు, ఆల్వేస్ మై ఫేవరెట్, అండ్ యూ హ్యావ్ దట్ స్వాగ్ స్టైల్ అండ్ ద వే యూ ప్రెసెంట్ అ డాన్స్ కదా, అది ఎంటైర్
ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి చూసిన తర్వాత మళ్ళీ చూడాలనిపిస్తుంది. అది ఎప్పుడు మీరు మిస్ అవ్వలేదు పండు. యూ ఆల్వేస్ కీప్ అప్ దట్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. సూపర్బ్ అనిపిస్తుంది నాకు. అండ్ వర్షిని మీరు కొత్తగా అనిపించారు నాకు. ఎందుకంటే నేను చూసిన వర్షిని అలా పద్ధతిగా అలా వచ్చి ఒక క్లాసికల్ నంబర్ చేసి అన్ని చేసి జాలిరెడ్డి అనేటప్పటికి నాకు ఏంటిది వర్షిని కొత్త అవతారంలో కనబడుతుంది అనిపించింది. బట్ ఇది కూడా చాలా చాలా బాగా చేశారు. బట్ పండుతో మ్యాచ్ చేయడం కొంచెం కష్టమే. వండర్ఫుల్ సాంగ్ కొరియోగ్రఫీ, వెరీ నైస్. థ్యాంక్ యూ దిర్జా గారు. ఇటువైపు ఆది గారు. హలో ప్లేయర్ నంబర్ 1. ఏంటి మాట మాటకి ప్లేయర్ నంబర్ 14కి వెలుగుతున్నారు మీరు? నన్ను అడుగుతావంటే నీ నంబర్ కావాలంట రష్మి, నీ నంబర్ కావాలంట రష్మి. రష్మి నంబర్ చెప్పు, రష్మి నంబర్ చెప్పు అని గోల చేస్తున్నాడు. మీ కొడుకు దగ్గర ఉందండి నా నంబర్. మీ కొడుకు దగ్గర నంబర్ ఉందంటే నాకు ఇవ్వడన్నాడు. అదే అలాగంటే నువ్వు నమ్మేస్తావమ్మా. ఆయన ఏదో అన్నారు, మీరు అడగలేదని చెప్పండి. నేను అడగలేనా? మీరు అడుగుతారులే. ఆ అమ్మాయి చెప్పింది అనుకో, ఇప్పుడు అందరూ వింటారు. ఆ సింగలే ఉన్నప్పుడు వెళ్ళి నేను తెలుసుకుంటాను. అందరం చెవులు మూసుకుంటాం, మాట్లాడుకోవడం ఇద్దరు. అందరూ ఉన్నప్పుడు అందరికి చెప్పేస్తామా ఏంటి? పర్సనల్ గా నేను మాట్లాడుకున్నప్పుడు నేను మీకు నంబర్ ఇస్తాను, అంతే కదా? యా. సాది గారు ప్లేయర్ నంబర్ 1. వాళ్ళిద్దరికి చిన్న తేడా. ఈ అమ్మాయి వర్షిని ఒక సీజనే చేసింది, టైటిల్ కొట్టింది. వాడు ఆల్మోస్ట్ 10 సీజన్లు చేశాడు, ఇంతవరకు టైటిల్ కొట్టల. డాన్స్ ఇద్దరు ఎరక్కొట్టేశారు, అందులో ఏం లేదు. ఈ అమ్మాయి క్లాసికల్ డాన్సర్, అందరికీ తెలుసు. ఎంతో మంది పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంటది. అయినా కూడా మాస్ అయినా క్లాస్ అయినా ఏ డాన్స్ అయినా ఎరక్కొట్టేస్తుంది. ఆల్రెడీ డి సెలబ్రిటీ స్పెషల్ విన్నరు. మా పండుగాడు వాడు నిరంతర ప్రయత్నం చేస్తానే ఉంటాడు, అది జరుగుతూనే ఉంటది. కానీ వాడి డాన్స్ కి బయట ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాడు ఎప్పుడు చేసినా బానే ఉంటది. జైలాన్ ఫస్ట్, ఆల్ ద బెస్ట్ జైలాన్. థ్యాంక్ యూ సో మచ్ ప్లేయర్ నంబర్ 1 ఆది గారు. కనీసం 5 నంబర్ అన్న ఇప్పించండి. ఆయనకి ఎవరి నంబర్ కావాలన్నా ఆయన వచ్చి అడుగుతారబ్బా. ఆల్ రైట్, ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాం. బట్ ఫర్ నౌ లెట్స్ వాచ్ ద నెక్స్ట్ సెగ్మెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ ఎపిసోడ్ లో టార్గెట్ మనీ వచ్చి 5 lakh rupees. అండ్ ఆ 5 lakh rupees సొంతం చేసుకోవడానికి ప్రస్తుతానికి లెవెల్ 2 లో 15 ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. వెల్ డన్. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ లో ఎంటర్ అవబోతున్నాము. అండ్ ఇక్కడ ఉన్న 15 మెంబర్స్ ఇప్పుడు 3 గ్రూప్స్ లో డివైడ్ అవ్వాలి. ఈచ్ గ్రూప్ లో 5 మెంబర్స్ ఉండాలి. ఆ 5 మెంబర్స్ లో 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉండాలి. ఏ గ్రూప్ లో ఎవరు చేరబోతున్నారు ఇది డిసైడ్ చేయడానికి మేము మీకు ఇవ్వబోయే టైం 2 minutes ఓన్లీ. ఆల్ రైట్ మ్యామ్, ఎనీథింగ్ ఎల్స్, ఎనీ అదర్ ఇన్స్ట్రక్షన్? ఎస్, ఒకే ఇన్స్ట్రక్షన్. మీరు ఎవరినైతే పిక్ చేసుకొని మీ గ్రూప్ లో చేర్చుకుంటున్నారో వాళ్ళ వల్లే మీరు గెలవబోతున్నారు. సో కరెక్ట్ గా ఎలాంటి గేమ్ వచ్చినా ప్లే చేయగలిగిన ప్లేయర్స్ ని మీ గ్రూప్ లో చేర్చుకునే ప్రయత్నం చేయండి. బట్ ఎంత క్విక్ గా ఎంత ఫాస్ట్ గా మీరు డెసిషన్ తీసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 2 minutes మాత్రమే టైం మీకు గ్రూప్ సెట్ చేసుకోవడానికి. అండ్ ద టైం స్టార్ట్స్ నౌ. టైం అప్. ఆల్ రైట్, సో 2 minutes లోపల 3 గ్రూప్స్ డిసైడ్ అయ్యాయి. అండ్ ఆ 3 గ్రూప్స్ లో 5 మెంబర్స్ ఈచ్ డిసైడ్ చేసుకున్నారు. కానీ ఐఎమ్ గివింగ్ యూ 1 minute. ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు మార్చుకోవచ్చు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రమేష్ అన్న జనరల్ మార్చుకుంటాడంట. 5 లక్షలు పోయినా పర్లేదు కానీ అందమైన అమ్మాయిలు ఉండాలని ఫిక్స్ అయి తీసుకున్నావు వీళ్ళిద్దరిని. రెడీ ఫిక్స్ అమ్మా. మా టీం ఫిక్స్. ఎవరు మార్చుకోవట్లేదా? మార్చుకోవట్లే. ఆల్ రైట్, సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ మై లెఫ్ట్. ఇటువే మీ టీమ్ లీడర్ ఎవరు? మా టీమ్ లీడర్ రమేష్ అన్న. ఆల్ రైట్, సో రమేష్ గారు, మా నంది అవార్డ్ గ్రహీత రమేష్ గారు టీమ్ లీడర్ ఇటువైపు. మరి ఇటు ఎవరు మీ టీమ్ లీడర్? టీమ్ లీడర్ ఎలిమినేట్ అయితే బాగోదు కాబట్టి నేను టీమ్ లీడర్ గా ఉండట్లేదు. అయ్యో, నంబర్ 1 ప్లేయర్ వర్షిని టీమ్ లీడర్. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? మీ నెత్తి మీద బాధ్యత పెడితేనే మీరు కరెక్ట్ గా ప్లే చేస్తారు కాబట్టి మీ టీమే, ఆది గారి టీం అంతే. సరే, కొంచెం చూసుకొని జడ్జిమెంట్ ఇవ్వండి. మా దాంట్లో కాదబ్బా, ఇది యాజ్ ఇట్ ఈజ్ జబర్దస్త్ టీమ్ వచ్చింది. కాదబ్బా, మిమ్మల్ని గేమ్ ఆడమన్నారా స్కిట్ చేయమన్నారా? ఇక్కడ మేము గాని టీం ఏర్పరచకపోతే ఈయనెవడైనా తీసుకుంటాడా? కాదండి, అతను కాకుండా మీ టీంలో ఇంకెవడైనా చేస్తాడా?
సో ఆది గారు మీ టీమ్ లో ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. yes అండ్ ఆది గారు మీరు ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం మీ టీమ్ లో ఇస్ వండర్ఫుల్. నౌ టీమ్ భాస్కర్ నిజంగా సేమ్ సంక్రాంతి ఈవెంట్ కి సేమ్ 5 పోయారు 5 రోజులు. అందులో తెలివిగా ఆలోచించాడు. ఇప్పుడు ఒకవేళ ఆ గ్రూప్ 5 లక్షలు గెలిచినా వాళ్ళకి జబర్దస్త్ పేమెంట్లే ఇస్తాడు 2000 5000. సో మీ టీమ్ లీడర్ ఎవరు? జిత్తు. ఓకే ఫిక్సా? ఫిక్స్. ఆల్ రైట్ సో టీమ్ జిత్తు. yes మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. టీమ్ రమేష్, yes టీమ్ ఆది, టీమ్ జిత్తు. ఆది వర్సెస్ జిత్తు ఇది కదా కాంపిటీషన్ అయితే. సో జిత్తు గారు మీరు మీ టీమ్ తో పాటు సెంటర్ లోకి వచ్చేయండి. మిగతా టీమ్స్ వెళ్ళి ప్లీజ్ కూర్చోండి. ఓకే అండ్ ఇప్పుడు టీమ్ జిత్తు ఆడబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ అసెంబుల్డ్ ఉన్నారు. సో ఇప్పుడు మేము ఆడబోతున్నాము సెకండ్ గేమ్ లెవెల్ 1. సో టీమ్ జిత్తు గేమ్ వచ్చి అక్కడ మీరు చైన్స్ అండ్ తాళాలు చూస్తున్నారు కదా. మీ టీమ్ లో 5 మంది ఉన్నారు. కానీ 5 నుంచి 4కి ఇప్పుడు మేము హ్యాండ్ కఫ్ చేయబోతున్నాము. అండ్ ఆ మిగిలిన 5th మనిషి వచ్చి ఆ బోర్డు మీద నుంచి తాళం తీసుకొని వచ్చి మ్యూజిక్ స్టాప్ అయ్యే లోపల ఈ తాళాల్ని ఈ హ్యాండ్ కఫ్స్ ని ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే. ఆల్ రైట్ సో మీ 5లో హ్యాండ్ కఫ్స్ వేసుకునేది ఎవరు అండ్ హ్యాండ్ కఫ్స్ తీసేది ఎవరు అని డిసైడ్ చేయడానికి మీకు మేము ఇస్తున్నాము 1 minute. బేసిక్ గా మన దాంట్లో టీమ్ లీడర్ నేను కాబట్టి నేను డిసైడ్ చేస్తున్నా. మీరు 4 హ్యాండ్ కప్ చేసుకోండి. నేను స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ లాగా అంత లేదు మూసుకోనుడు. హలో ఈ తాళం తీయడం కొంచెం కష్టం. విశాల్ టీమ్ లీడర్ yes వాడు ఏం చెప్తే అది చేయాల్సింది. లేదన్నా నేను తీస్తా అన్న హానెస్ట్ గా. ఓకే 1 minute టైం. భాస్కర్ అన్న తినేనరా 4 ఏళ్ళకి తాళాలు వేసేది తీసేది ఆయనేరా. నేను వెళ్తా మిమ్మల్ని సేవ్ చేస్తా. అది కాదు 5 మైల్ వెళ్తదండి 5 మైల్ నేను వెళ్తానన్నా. ఆల్ రైట్ 5 సరేనా నువ్వు వెళ్ళు. 4 నేనే తీస్తా. 3 ఆల్ రైట్ సో హ్యాండ్ కఫ్స్. మ్యూజిక్ ఆఫ్ అయ్యే లోపల లాక్స్ అన్ని ఓపెన్ చేయాలి. ఓకేనా? చూసారా అక్కడ 5 అని ఒక 3 మోసం చేసిన లేడీ ఖైదీలా లేదు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 3 2 1 మ్యూజిక్. నరేష్ గారు తాళం రాదు పోతాడు. ఒరే నరేష్ గా నాది కూడా వచ్చింది నేను చెప్తున్నా. నాది కూడా వచ్చిందబ్బా కాకపోతే అది తీయలేదు. ఎంత దుర్మార్గం రా. అబ్బా 3 నెలలు ఈఎంఐ పోయింది. జస్ట్ మిస్. ఇంద్రజ గారు నరేష్ తాళాలు చివరి దాకా తేలేకపోయారు. బట్ ఇక్కడ మనం టీం అందరికి కూడా ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నాము. వాళ్ళ టీమ్ లో ఎవరు ఉండాలి, ఎవరు ఒకరి ఎలిమినేట్ అవ్వాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఒకరిని మీరు ఎలిమినేట్ చేయాలి. అది ఎవరు? ఐ థింక్ యాజ్ టీమ్ లీడర్ గా జిత్తు గారు ఈ డిసిజన్ మీరు తీసుకోవాలి. బేసిక్ గా టీమ్ లీడర్ నేను కాబట్టి నేను కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే టీమ్ ను లీడ్ 30 seconds more. నీ చాకు ఒక నిమిషం. నీవు ఎవరు ఎలిమినేట్ చేద్దాం? నువ్వెవరు అనుకుంటున్నావు? 10 జిత్తు. నువ్వెవరు అనుకుంటున్నా? 9 జిత్తు. 8 ఇద్దరు జిత్తా. నువ్వు ఎవరు? చెప్పు. సెల్ఫ్ 5 ఒరే జిత్తు. 4 3 2 1 డెసిషన్. ఎవరో చెప్పరా రే, ఎవరో చెప్పు. సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోదాం.
ఏది జిత్తుగాడి కోసమా? మీ డెసిషన్ ఏంటో చెప్పండి. వాడి పేరుకి ఎలిమినేట్ కానీ మా టీమ్ తో ఉంటాడు. జిత్తుగాడు ఒక్కడే ఎలిమినేట్. అంత లేదు, నువ్వు ఎలిమినేట్ గా 4 ఉన్నాయి నీకు. సరే ఓకే, ఒక్క నిమిషం. మీరు డిసిషన్స్ చెప్పండి. సత్య మీ డిసిషన్. జిత్తు. ఫైమా నరేష్ గారు సెల్ఫ్ అయితే అని అంటున్నాడు కాబట్టి నరేష్. ఓకే భాస్కర్ గారు మీరు? జిత్తు ఎలిమినేట్ అయితే నరేష్ ఉండాలనుకుంటున్నారు. ఓకే నరేష్ మీ ఒపీనియన్? ఇక్కడ టీమ్ లీడర్ కు ఒక బాధ్యత ఉంటది కదా. టీమ్ లీడర్ జోకేసావు అది ఎక్కడ నవ్వలేదే మేడం. వీడు ఇంత ఆర్గ్యూ చేస్తుంది కాబట్టి నా ఓటు కూడా జిత్తుకే. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. అరే నీ మనసులో ఉంది ఫస్ట్ నుంచి అదే, ఇప్పుడు చెప్పేసా. వద్దొద్దురే జిత్తు అని చెప్పా, అయిపోయింది. ఆల్ రైట్ జిత్తు గారు యు ఆర్ ఎలిమినేటెడ్. పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు. అయ్యా జరుగుతున్నారు, మీ దండం పెడితే కావాలంటే. పైకి రా నరేష్, పైకి రా. ఒక నిమిషం. అన్న ఒక చిన్న లాజిక్. ఇవేమొద్దు, ఫైనల్ గా అదిగో మీకు దండం పెడతా, జిత్తు గారు కావాలి మేడం ప్లీజ్. నరేష్ నువ్వు రా. ఒక నిమిషం, నేను ఇంకా జడ్జ్మెంట్ చెప్పలేదు. సో ఫైనల్ గా ఈ టీమ్ లో ఎలిమినేట్ అయ్యేది నరేష్. థ్యాంక్ యూ అమ్మా. రెస్ట్ ఆఫ్ ద 4 విల్ కంటిన్యూ. సో ఇంద్రజా మ్యామ్ యాజ్ పర్ డిసిజన్ యునానిమస్ గా నరేష్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి హీ ఈజ్ అవుట్. సో మిగిలింది వీళ్ళు నలుగురు. మళ్ళీ నెక్స్ట్ ఇదే గేమ్ ఆడడానికి టీమ్ ఆది ప్లీజ్ ప్రొసీడ్. పదండి. ఆది అన్న ఎలిమినేట్. సో ఇక్కడ 4 మెంబర్స్ హ్యాండ్ కాఫ్, ఒక మెంబర్ వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ 4 మెంబర్స్ ఎవరు? 4 మెంబర్స్ మేము, ఓపెన్ చేసేది మనోడు. ఆల్ రైట్ సో లెట్స్ బిగిన్. yes హ్యాండ్ కాఫ్స్ ప్లీజ్. Three, 2, 1 music. వర్షిణి గారి హ్యాండ్ కఫ్ అయితే రిలీజ్ అవ్వలేదు. బట్ ఆది గారు యాజ్ అ టీమ్ లీడర్ గా మీకు ఒక చాయిస్ ఉంది. ఎలిమినేట్ అవ్వాల్సింది వర్షిణి గారా లేకపోతే వేరే ఎవరినైనా చాయిస్ చేసి బయటికి పంపిస్తున్నారా? అది మీరు డిస్కస్ చేసుకోండి. దానికి మీకు 1 minute టైం. ఇట్ స్టార్ట్స్ నౌ. నీకు కంటిన్యూ చేయాలని ఉందమ్మా? అవునా? నీకు మీ అందరికి ఉందిగా? నీకు నువ్వు కంపల్సరీ ఉండాలి, నేను అదే కోరుకుంటున్నా. బేసిక్ గా నేను శ్రీదేవి రెగ్యులర్ గా చేస్తుంటాను, వీళ్ళందరూ అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ముఖ్యంగా కామన్ మ్యాన్ గెలవాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. కాబట్టి అతన్ని ప్రమోట్ చేస్తూ ముందుకెళ్ళాలి. నీకు నేను ఎందుకు ఛాన్స్ ఇస్తున్నానంటే వర్షిని పర్టికులర్ గా ఒకవేళ కామన్ మ్యాన్ ఓడిపోతే అతనికి ఎంతో కొంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, దానికోసం నేను ఎలిమినేట్ అవుతున్నా. థ్యాంక్ యూ. ఆది గారు వెల్ డన్ గుడ్ డిసిజన్ ఆది గారు. అండ్ మొత్తం మా కామన్ మ్యాన్ గురించి కూడా బాగా ఆలోచించారు. సో వెల్ డన్. మరి లెవెల్ 2 కోసం వెయిట్ చేయండి. కానీ ప్రస్తుతానికి వెయిట్ చేయడం ఏం లేదు. ఇప్పుడు నేను నరేష్ గారు ఖాళీ, గేమ్ సరిగా ఆడకపోతే ఆడుకుంటాం ఒక్కొక్కరిని. ఆల్ రైట్, మరి ఇటువైపు టీమ్ రమేష్ రెడీ ఫర్ సెకండ్ గేమ్ లెవెల్ 1. ఆల్ రైట్, సో టీమ్ రమేష్ హ్యాండ్ కఫ్స్ లో నలుగురు ఎవరు, తీసేది ఎవరు? ఆల్ రైట్, సో పండు హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేస్తారు. 4 of you రెడీ? సెట్, రండి. టీమ్ రమేష్ రెడీ? 3, 2, 1 మ్యూజిక్.
బతికైపోయింది నీకు. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు పండుగాడు ఈ చివరి అమ్మాయిని చూసి ఎవరు అమ్మాయి బాగుంది కదా అన్నాడు. ఫస్ట్ ఆ అమ్మాయిదే తీసాడు. తర్వాత చూడగా స్వాతి కూడా బానే ఉంది కదా అన్నాడు. లాస్ట్ లో ఇమ్ము బాగుంది అన్నాడు. మానేలుగా టీం మెంబర్ కాబట్టి తప్పలేదు. రమేష్ అన్నతో పనేం లేదుగా. సో ఇంద్రజ మ్యామ్, సో రమేష్ గారు యాజ్ అ టీమ్ లీడర్ గా మీరేం డిసిషన్ తీసుకుంటారు? నేను ఆల్రెడీ మీ టీమ్ మెంబర్స్ తో మీరు డిస్కస్ చేయొచ్చు. ఆల్రెడీ వాళ్ళు ఆడేటప్పుడు డిస్కషన్ అయిపోయింది మేడం. జడ్జిమెంట్ చెప్పారు. ఆడేటప్పుడు కాదు, మీరు లేచేటప్పుడే చెప్పేశా మేడం. రమేష్ అన్నకి ఒక భయం ఉంది మేడం. ఒకవేళ అతను ఈ 5 లక్షలు గెలిస్తే ఇంకెలాగో 5 లక్షలు గెలిచాడు కదా, నీకు జీవితంలో శ్రీదేవికి పిలవరేమో అని. అందుకని మనము 5 లక్షల కంటే మనం షోలో కనపడడం ఇంపార్టెంట్ కదా అని అతను ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్నాడు. ఇప్పుడు ఏంటి, మీరు కూడా ఆది గారు నరేష్ గారు వెళ్ళి కూర్చుంటారా? ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక సింగింగ్ సెన్సేషన్ ఇప్పుడు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. లవ్ అంటే ఫ్యాషన్, పార్కుల్లో ట్యూషన్, మ్యారేజ్ అంటే రా పడతారే టెన్షన్. ఈ జనరేషన్ లో ఉంది న్యూ ఫ్యాషన్. లవ్ అంటే ఫ్యాషన్, 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 దునియా హో గయా కాకా ఫ్యాషన్, ఫ్యాషన్. లవ్ అంటే ఫ్యాషన్, 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 దునియా హో గయా కాకా ఫ్యాషన్, ఫ్యాషన్. పరసు పుల్లుగా ఉంటే హాయ్ అంటుంది, పరసు గాలి అయ్యిందంటే బాయ్ అంటుంది. చేతుల బైకు ఉంది అంటే హాయ్ అంటుంది, గాలి నడకతో వెళ్ళావంటే బాయ్ బాయ్ అంటుంది. అరే మనీ లేనిది మనసుకి నేడే విలువే లేదు. ఈ కాసులుంటి లోకానికి బాసే నీ పోయి. లవ్ అంటే ప్యాషన్, 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 దునియా హో గయా కాకా ప్యాషన్, ప్యాషన్. లవ్ అంటే ప్యాషన్, 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 దునియా హో గయా కాకా ప్యాషన్, ప్యాషన్. ప్రాణంగా ప్రేమించానంటూ నాతో అంటుంది, పెళ్లికి సయ్యి నేను అంటే జాబు లేదంది. ప్రేమకు ముందు ఇది ఏది తెలియదు నేనంటే, ఈ రోజుల్లో ఇది అంతా ఫ్యాషన్ అంటుంది. జాబు లేనిది పెళ్లికి నేడే విలువే లేదు. అందం కన్నా ఆస్తి ఉంటే ఓకే అంటుందో. లవ్ అంటే ఫ్యాషన్, 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 దునియా హో గయా కాకా ఫ్యాషన్, ఫ్యాషన్. లవ్ అంటే ఫ్యాషన్, 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 దునియా హో గయా కాకా ఫ్యాషన్, ఫ్యాషన్. सारेगा में बादली से माची वैसे that's what we say. सारेगा में बादली से माची वैसे that's what we say. You become and you're coming up with something and in your we're bringing it to number one. Full of fun and laughter, coming on faster, yeah you know we're having fun. కోటిలాగా ఊగంలాగా పట్టిందల పట్టు పట్టు మాటి మాటి కూర్చున్న అవకాశం అన్నా స్థితి వచ్చిన లేబుల్ తోటి వచ్చిన ఏదో రోజు వచ్చిన సీజ్ దే సారీ గాబే బదడి సే మాచి వేసే దట్స్ వాట్ వి సే. ఈ సంగీతం సొంత గీతం వేదనలో పుట్టిన గీతం. టు బి a star we show you how. Reach for the sky and never ever give it up. సుతిరా సోదిరా కష్టంరా లక్ష్యంరా అయినా గాని గట్టిగా చెబుతారా. గెలుపుకి సీక్రెట్, గెలుపుకి షార్ట్ కట్, నిజాయితీ 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 రా.
నిన్ను నన్ను వదిలిపోతావా నా జీవమే రాసిచ్చిన నీకు బాధనిచ్చిపోతున్నావా ప్రాణంగా ప్రేమించిన నిన్ను నన్ను వదిలిపోతావా జీవమే రాసిచ్చిన నీకు బాధనిచ్చిపోతున్నావా ఊపిరే ఆగినట్టుందే కంట నీరు జారినట్టుందే గుండేమో పగిలినట్టుందే శోకమే మిగిలినట్టుందే మాట వినవే మా లక్ష్మి 100 ఏళ్ళు తోడుంటా నన్ను వదిలి వెళ్ళకే మా లక్ష్మి నా హృదయం నువ్వంట మాట వినవే మా లక్ష్మి 100 ఏళ్ళు తోడుంటా నన్ను వదిలి వెళ్ళకే మా లక్ష్మి నా హృదయం నువ్వంట చేతిలోను చేయి కలిపి నా వెంటను నడిచి 100 ఏళ్ళు ఉంటానని నన్ను నమ్మించితివే ఎంతగానో వేచి చూసి జీవితాన్ని మైమరిసి సర్వసం నువ్వేనంటూ నీ వెంట తిరిగానే ఎందుకింత కోపము ఇది ఏమి శాపము నా మనసులో ఉన్నా నువ్వే కదా నాకే లోకము తప్పుంటే క్షమించు లేదంటే శిక్షించు నా మరణానికి అడ్డుగా వచ్చి నన్నే రక్షించు మాట వినవే మా లక్ష్మి 100 ఏళ్ళు తోడుంటా నన్ను వదిలి వెళ్ళకే మా లక్ష్మి నా హృదయం నువ్వంట మాట వినవే మా లక్ష్మి 100 ఏళ్ళు తోడుంటా నన్ను వదిలి వెళ్ళకే మా లక్ష్మి నా హృదయం నువ్వంట మంటి చిన్నోడే వేటకొచ్చాడే సింహ 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 చూసేస్తాడే సింహ అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహ 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 చూసేస్తాడే సింహ సింహ మంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఒక్కపోతే పెంచి చూపెడుతున్నాడే ఎక్కడైనా ఇచ్చి ఒకటేదో ఇచ్చి అక్కడేదో తెచ్చి ఆడిస్తుంటానే రామ 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 రే అది సోమాలే రే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే చాడా చాడా రే సింహమంటి సిన్నోడే వేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పకడో పకడో నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న
చేయబట్టి నీతో నీ వెన్నంటే ఉంటాడు రా నాన్న మోయలేని భారం మోసి కాపు కాస్తాడు రా నాన్న చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడు రా నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న తాను చిరిగిన బట్టలు వేసుకొని మంచి బట్టలు కొంటాడు రా నాన్న గింజ నీళ్ళే తాగేసి మంచి పువ్వనే పెడతాడు రా నాన్న నా చిన్నతనములో నేను బడికి వెళ్ళడానికి పెరిగి పెద్ద అయినాక కాలేజు చదువు చదవడానికి తాను చెమటనే సిందించి రెక్కల కష్టమే చేస్తాడు నా కాల మీద నేను నిలబడేంత వరకు కంటి నిండా నిద్ర పట్టాడు నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తెలవనోళ్ళు లేరు బేస్తిరి కళాకారుల ఫ్యామిలీ నటి నీ గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి సుంకులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజు గుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిరి 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 సూర్యగా నడుములోన తోటాలెట్టి తూపాకి పెంచినామె తింగరి చెట్టి మగజాతి రట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ ఎపిసోడ్ లో మా ప్లేయర్స్ అందరికి కాస్త ఎనర్జీ రావాలని ఈ సింగింగ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాము. వెల్కమ్ రమణ గారు, వెల్కమ్ Thank you, అండ్ madam. ప్రవస్తి. వాట్ అ వాయిస్, వాట్ అ పవర్ఫుల్ ప్రెజెన్స్. మీ సాంగ్స్ తర్వాత అసలు మా ప్లేయర్స్ వెంటనే నెక్స్ట్ గేమ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్? రమణ గారు అవర్ ఓన్ రమణ గారు కాబట్టి వీ డోంట్ హ్యావ్ మచ్ టు సే అబౌట్, బికాస్ ఆయన ఇక్కడికి వచ్చారు, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి బయటకు వెళ్ళి ఇప్పుడు ఏ లెవెల్లో రీచ్ అయ్యారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సూపర్ రమణ గారు యాజ్ ఆల్వేస్. అండ్ ప్రవస్తి, ఓ మై గాడ్, యూ ఆర్ అమేజింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే మీ టాలెంట్ కి తగిన ఆఫర్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ రావాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ జాన్రా మీరు ట్రై చేస్తున్నారు. అండ్ కొన్ని నంబర్స్ అయితే మీరు అటెంప్ట్ చేసిన సాంగ్స్ ఇంతవరకు స్టేజ్ మీద ఏ ఫీమేల్ సింగర్స్ అటెంప్ట్ చేయలేదు. అలాంటి సాంగ్స్ తీసుకొని మీరు అటెంప్ట్ చేశారు. అండ్ ఆల్ దట్ వేర్ సూపర్ డూపర్ గా పాడారు మీరు. అంటే మేల్ సాంగ్ కూడా మీరు తీసుకొని ఫీమేల్ పాడినప్పుడు అది మీరు పాడి ఫినిష్ చేసే వరకు మాకు అసలు అనిపించలేదు ఇది మేల్ సాంగ్ కదా అని. అంత బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. మోర్ అండ్ మోర్ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు రావాలి, పాడాలి అని నేను అంతగా కోరుకుంటున్నాను. యువర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సో ప్లేయర్ ఆది గారు, రమణ ఎప్పుడు ఎనర్జీ సాంగ్స్ పాడేవాడు, ఈ రోజు కొంచెం ఏదో ఎమోషనల్ సాంగ్స్ కొన్ని మనకు వదిలేడు. ఆ నాన్న సాంగ్ పాడినప్పుడు అయితే ముఖ్యంగా భాస్కర్ వాళ్ళ నాన్న కొంచెం ఎమోషన్ అయ్యాడు. అదే సాంగ్ అప్పుడు భాస్కర్ కొంచెం చిరాకు అయ్యాడు, వాళ్ళ నాన్న గుర్తొచ్చి. మధ్యలో సాంగ్స్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి కొమరం, ఇటు పక్క కొమరం, వీళ్ళిద్దరు వేసిన డాన్స్
అన్ని పెద్ద పెద్ద సినిమాలకి సింగింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవస్తి అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. నెక్స్ట్ టైం మాకు మీ ఆ పర్ఫార్మెన్స్ కావాలండి. తప్పకుండా. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ యూ బ్యూటిఫుల్ సోల్స్ అండ్ సీ యూ సూన్ అగైన్. శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ లో నడుస్తుంది గేమ్ 2 లెవెల్ 2. ఆల్ రైట్, మరి ఈ గేమ్ వచ్చి చాలా సింపుల్ బట్ వెరీ 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 టెక్నికల్. బాడీ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉన్న ఈ గేమ్ ఫర్దర్ గా మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రష్మి, అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆ కరోనా బాధితులు ఇద్దరికి చైర్లు వేయొచ్చు కదా. సో ఈ గేమ్ 2 లో లెవెల్ 2 లో ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఈచ్ టీమ్ లో 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 5th మెంబర్ ఎలిమినేట్ అయిపోయారు. ఈచ్ టీమ్ ఇక్కడికి వస్తారు, ఒంటి కాళ్ల మీద నిలబడతారు. అప్పుడు మీ మోకాళ్ళు ఇలా సమానంగా ఉండాలి. దాని మీద మేము ఆ ఇటుక రాయి పెడతాము. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మ్యూజిక్ ఆగేదాకా ఎవరైతే నిలబడగలుగుతున్నారో వాళ్ళు నెక్స్ట్ గేమ్ అంటే గేమ్ 3 కి వెళ్తారు. అందులో ఓడిపోయి ఎలిమినేట్ అయ్యేవాళ్ళు ఒక ప్లేయర్ బయటికి వెళ్ళిపోతారు. మ్యామ్, ఈ గేమ్ నలుగురు ఒకేసారి ఆడతారు. ఎస్, నలుగురు ఒకేసారి ఆడతారు. ఫస్ట్ ఎవరైతే అన్బ్యాలెన్స్డ్ అయి ఆ ఇటుక రాయిని కింద పడేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మిగతా ముగ్గురు గేమ్ 3 కి వెళ్తారు. క్లియర్ గా ఉంది కదా బాయ్స్ అండ్ గర్ల్స్? ఆల్ రైట్, సో ఫస్ట్ టీమ్ జిత్తు రండి. మ్యూజిక్ స్టార్ట్ నుంచి స్టాప్ అయ్యేదాకా బ్యాలెన్స్ చేయాలి. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. చేతుల కింద పెట్టండి. Satya got eliminated. Team Jittu నుంచి player number 4 Satya eliminated, but good job Satya, good job. మీరు ముగ్గురు క్వాలిఫై అయ్యారు. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. టీమ్ ఆది రండి. 3, 2, 1 మ్యూజిక్. Unfortunately, player number 16, Common Man, sorry, but you're eliminated. ఎందుకంటే మ్యామ్ నేను ఒక డయాబెటిక్ షుగర్ పేషెంట్. దెన్ షుగర్ ఇస్ ఆల్సో మ్యామ్. సంతోష్ గారు, మీరు మీ కొడుకు కోసం ఆయన హెల్త్ కోసం ఇక్కడ ఆడడానికి వచ్చారు. ఇంత దూరం శ్రమించారు. వీళ్ళు అందరితో పాటు పోటీ పడ్డారు. డెఫినెట్ గా ఆయన హెల్త్ కి కావాల్సిన అమౌంట్ అయితే ఎవ్వరు విన్ అయినా సరే, అది ఏ టీం వాళ్ళు విన్ అయినా సరే, కొంతవరకు అయితే మీతో షేర్ చేసుకుంటారు. అదైతే ఖచ్చితంగా మేము చెప్తాం. చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. మిగతా షో ప్లీజ్ కూర్చొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్ టీమ్ ఆది, గేమ్ 3 కి మీరు ముగ్గురు క్వాలిఫై అయ్యారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ టీమ్ రమేష్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ప్లే, టీమ్ రమేష్ మీ నలుగురు దగ్గర ఆల్రెడీ ఆది గారు వాళ్ళ టీమ్ మెంబర్స్ దగ్గరికి చెప్పేశారు ఆ కామన్ మ్యాన్ కి ఏదైనా హెల్ప్ చేయాలన్నది. అండ్ ఆ టీమ్ లోనే కామన్ మ్యాన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. కానీ మిమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా నేను మాట ఇచ్చేసాను. బట్ ఓకే కదా, ఎవరు విన్ అయినా గానీ ఆ అమౌంట్ లో కొంచెం వాళ్ళకి షేర్ చేయడానికి మీరు రెడీ కదా? ఓకే ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ టీమ్ రమేష్, ప్లీజ్ కమ్. కానీ నా బాధ ఏంటంటే ఆల్రెడీ మోట్లు మోస్తున్నాడు, ఇడు మళ్ళీ ఇటుక మోయాలి. కాదు, నా బాధ ఏంటంటే ఆయన కోసం మీరు ఇటుక మోస్తున్నారు చూడండి. All right, on your marks, come on guys. 3, 2, 1 music. ఓకే ఏమో, మీరు సెకండ్ కాల్ సపోర్ట్ తీసుకున్నారు. పెట్టకూడదు. ప్లేయర్ నంబర్ 18 ఇమ్ము, మీరు ఎలిమినేటెడ్. బట్ ఫెంటాస్టిక్, అదర్ ప్లేయర్స్ ఆర్ రియల్లీ దే సస్టైన్డ్.
Congratulations, Mugurki. You are qualified for game 3. Well done, guys. Thank you. All right, players. మీ అందరికీ కాస్త బూస్ట్ ఇవ్వడానికి, మీ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి ఇప్పుడు ఒక యోగా మాస్టర్ మన ముందుకు వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ బండారు దేవాంశ్ నాయుడు. హాయ్ దేవాంశ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఏ ఏజ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు యోగా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. అండ్ ఇప్పుడు మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? 8th క్లాస్. సో ఈ సెగ్మెంట్ దేవాంశ్ గురించి a few words from you. I always believe and yoga is the one thing which connects mind, body and soul. అన్ని కనెక్ట్ అయ్యి ఒక కంప్లీట్ ట్రాన్స్ కి మనం వెళ్ళాలంటే యోగా అనేది ది బెస్ట్ వే. ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఐ ఆల్సో డస్ యోగా. మీరైతే మాత్రం మై గుడ్నెస్, యూ జస్ట్ ఒక స్ప్రింగ్ లాగా అండ్ కంప్లీట్లీ ఒక బాల్ కింద అయిపోయారు మీరు. ఒక టైంలో చూస్తే మేమందరం చప్పట్లు కొడుతూనే ఉన్నాము. ఎప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే మేము క్లాప్స్ చేస్తాము, కానీ మీ పర్ఫార్మెన్స్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ మేము క్లాప్ చేస్తూనే ఉన్నాము. దేవాంశ్, ఇట్ నీడ్స్ లాడ్ ఆఫ్ డెడికేషన్ అండ్ లాడ్ ఆఫ్ ప్రాక్టీస్. ఇంకా ముందు మీరు చాలా చాలా పెద్ద లెవెల్లో సాధించాలి. వి ఆల్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సరే, ఏ స్కూల్లో చదువుతున్నారు? శ్రీప్రకాష్ విద్యానికేతన్. ఏది ఈ యోగాలో మీరు ఏమైనా అవార్డ్స్ కానీ లేకపోతే అలాంటిది ఏదైనా? నేషనల్ ఫస్ట్ ప్లేస్.
యాక్చువల్లీ మ్యామ్ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఆయన కూడా యోగా ప్రాక్టీస్ చేస్తారు. మీకు దండం పెడతా, కనీసం మేకప్ ప్రమీల నంబర్ అయినా. ఆది గారు మీరు యోగా ప్రాక్టీస్ చేస్తారు కదా, ట్రై చేస్తారు. నేను నిజంగానే సీరియస్ గా చాలా జెన్యున్ గా చూస్తున్నా. ఏమయ్యా నువ్వు కూడా చూడవయ్యా అన్నాను ఆయన్ని. ఏమన్నాడంటే 4 పెగ్గులు వేస్తే రోజుకు 40 చేస్తా ఇలాంటివి అన్నాడు. కానీ నేను అన్నాను అది చాలా టాలెంట్, అది మామూలు విషయం కాదు. వాళ్ళలాగా ఫ్లెక్సిబుల్ గా ఆ లెగ్స్ హ్యాండ్స్ రావాలంటే మనకి ఈ జన్మలో అయితే జరగదు. ఈ జన్మలో కూడా కాదు, రాబోయే జన్మలో కూడా అవ్వదు. మీ భాస్కర్ ఇది చేయగలడు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసులు చేయిస్తారు ఇవన్నీ, ఇటు తిప్పి ఇలా. చెప్పండి మా దేవాంశ్ పర్ఫార్మెన్స్ గురించి. దేవాంశ్ చెప్పాను కదా, అది అలాంటివి మేము చేయాలంటే ఈ జన్మ సరిపోదు. మేము ఆల్మోస్ట్ మేడం చెప్పినట్టు ప్రతి దానికి క్లాప్స్ కొడుతున్నాం అంటే నువ్వే అర్థం చేసుకోవచ్చు. మనోడు ఎరక్కొట్టేసాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవాంశ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ లో గేమ్ 3 కి వచ్చేసాము. గేమ్ చాలా రసవత్తరంగా ముందుకెళ్తుంది అండ్ అంతే ఇంట్రెస్టింగ్ గా మేము కూడా ఎదురు చూస్తున్నాము ఫైనల్ గా ఆ 5 lakh rupees ఎవరు విన్ అవుతారని. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 9 qualifiers ఫర్ దిస్ పర్టిక్యులర్ థర్డ్ గేమ్. మరి ఆ 9 qualifiers ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేయండి. టీమ్ ఆది, టీమ్ జిత్తు అండ్ టీమ్ రమేష్. రష్మి, నువ్వు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక మాట. ఇతను అడుగుతున్నాడు అసలు నన్ను ఎందుకు పిలిచారు. మా ఇంట్లో బిందె లేదా, నేను దాని మీద నుంచోనా, ఆ మాత్రం దానికి నన్ను ఇక్కడికి పిలవాలా? ఇప్పుడు ఇంటికి వెళ్తే మా ఆవిడ బిందె తీసుకొని కొట్టిద్దని ఆయన ఏడుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఆయన ఎలిమినేట్ అయిపోయారు, మమ్మల్ని ఏం చేయమంటారు? నన్ను ఎందుకు ఫస్ట్ రౌండ్ లోనే పంపించారు, నేను అన్ని రౌండ్లు ఆడతాను కదా అంటున్నాడు. ఆట ఆయన్ని ఆడట్లేదు, అది ప్రాబ్లం. సరే మీ అబ్బాయి గెలవాలనుకుంటున్నారా భాస్కర్? గెలవాలి అనుకుంటున్నా. మనస్ఫూర్తిగా చెప్పు. మనస్ఫూర్తిగా. నాకెందుకో తండ్రి కొడుకులు ఒక చోట కూర్చుంటే బెటర్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఎవరో ఒకరు వెళ్ళి ఆ సోఫా మీద కూర్చోవాలి, ఎందుకంటే ఫైనల్ గా ఆ 5 lakh rupees ఓన్లీ వన్ అండ్ ఓన్లీ విన్నరే గెలవబోతారు కాబట్టి. సో ఇంద్రజ గారు, ప్లేయర్స్ వచ్చేసారు. సో వాట్స్ ద గేమ్ ప్లాన్? సో ప్లేయర్స్ 9 members. ఇప్పుడు మీరు ఒక వీల్ బేస్ మీద నిలబడి ఉన్నారు. మీ పక్కన చూడండి 4 frames కనబడుతున్నాయి కదా, విజిబుల్ గా ఉంది కదా. గేమ్ ఏంటంటే మ్యూజిక్ స్టార్ట్ చేయగానే ఈ వీల్ బేస్ తిరగడం మొదలు పెడుతుంది. వన్స్ మ్యూజిక్ స్టాప్ అయిన వెంటనే మా యాంకర్ ఒక నంబర్ చెప్తారు. అది ఏమైనా కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ నంబర్ చెప్పిన వెంటనే అంతమంది ఒక్క ఫ్రేమ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఏ నంబర్ చెప్తున్నారో అంతమంది కలిసి ఒక్కొక్క ఫ్రేమ్ లోపలికి వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళాలి. అలా వెళ్ళలేక మిగిలిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇస్ ఇట్ క్లియర్? ఏం లేదు, ఒకవేళ ఒక దాంట్లోకి 4 వెళ్ళారు అనుకో, చెప్పిన నంబర్ 3 అనుకో, వాళ్ళు ఫైట్ చేసుకుని ఒకరిని బయట వేయొచ్చు. ఓకే, ఎస్, అవును అదే రూల్ మేడం, ఒకరిని చంపేయొచ్చు. అండ్ ఒక జోడీ వెళ్ళిన తర్వాత ఇంకో జోడీ వెళ్ళకూడదు. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు భాస్కర్ వాళ్ళ నాన్న ఒకే ఒకటి అడిగారు. ఏంటంటే ఇక్కడ 4 గదులు పెట్టారు, ఆ 4 మావాడి అన. 3, 2, 1 మ్యూజిక్. Player number 8, you are eliminated. Jittu garu, you are eliminated. All right, again back. Music. ఇక్కడ కూడా తొయ్యాలి, ఇక్కడ కూడా తొయ్యాలి. ముగ్గురు ఉండాలి, కావాలంటే నువ్వు ఇద్దరు లాక్కోవచ్చు నీ దాంట్లో. Ten, 9, 8, 7, 6, 5. చూసుకోండి, అందరూ అవుట్ అవుతారు. భాస్కర్ గారు, మీరు ఆల్రెడీ ఎలిమినేటెడ్, బయటకు వచ్చేసేయండి.
ఒకరైనా బయట రావాలి, లేకపోతే నలుగురు ఎలిమినేట్ అవుతారు. ప్లీజ్ డిసైడ్. మీరు అంతకు ముందు ఎవరు టీం అనుకున్నారో ఉండి బయటికి రండి. ఎవరొకరు కాదు, యాక్చువల్ గా ఆ ఫ్రేమ్ లోపలికి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి. నేను ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఫైమా బయటకు వచ్చేస్తే భాస్కర్ జబర్దస్త్ టీం మొత్తం ఎలిమినేట్ అయినట్టే. 10 seconds టు డిసైడ్ ఎవరిని బయట తరిమేస్తున్నారు. జడ్జి గారు చెప్పారు కాబట్టి ఇందాక జడ్జి గారు చెప్పిన దాని మాట ప్రకారం ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటాం, తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్తాం. జడ్జి గారిని మర్యాదిస్తూ రెస్పెక్ట్ తో వర్షిని వెళ్తున్నారు. థ్యాంక్ యూ వర్షిని, దట్స్ ద స్పిరిట్. బ్యాక్ టు పొజిషన్. ఆల్ రైట్ గైస్, 6 మెంబర్స్ మిగిలారు. రెడీ, మ్యూజిక్. Wait. 2. ఇంద్రజ గారు, చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దీని తర్వాత వచ్చే జడ్జ్మెంట్. ఇటుపక్క అయితే క్లీన్ గా కనబడిపోయింది మనకైతే. శ్రీకర్ అండ్ ఫైమా ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. దెబ్బ తగిలింది కాబట్టి స్వాతి ఆల్రెడీ ఎలిమినేటెడ్. ఆ ఫ్రేమ్ లో ఫస్ట్ అడుగు పెట్టింది అయితే మాత్రం పండు అండ్ మహాలక్ష్మి. మహేశ్వరి, యూ రియల్లీ వెరీ వెల్, లైక్ అ లయనర్స్ యూ ఫాట్ 100% అన్డౌటెడ్లీ. బట్ ఈ గేమ్ కు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్లేయర్ ని పుష్ చేయాలి, బట్ ఫ్రేమ్ నే మీరు తీసుకెళ్లిపోయారు. నాకు అది యాక్చువల్ గా చూస్తే ఒక గేమ్ గా స్పిరిటెడ్ గా చాలా నచ్చింది. ఫస్ట్ అడుగు పెట్టింది వాళ్ళిద్దరే కాబట్టి ఐఎమ్ సో సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్. ఆల్రైట్, ప్లేయర్ నంబర్ 5 ఎలిమినేటెడ్. సో మిగతా 4 ప్లేయర్స్ ప్లీజ్ వీల్ బేస్ కి వచ్చేసేయండి. ఆల్రైట్, మ్యూజిక్. Wait. 3. ఒక్క నిమిషం. ఇంత గొడవ జరుగుతుంటే ఈయన అన్నాడు, ఎందుకు కొట్టుకోవటం, 4 ఫ్రేములు పెట్టవచ్చు కదా. ఎవరు ఒక్కరు బయట పడతారో వాళ్ళు ఎలిమినేటెడ్. ఆల్రైట్, డిసైడ్ చేసుకోండి ఎవరు బయటికి వేస్తారు. అయ్యో మహాలక్ష్మి. ఓ మై గాడ్. అరే, మహాని కాపాడింది నువ్వే, మళ్ళీ తోసింది నువ్వే. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంతగా అమ్మాయితో నువ్వు? ప్లేయర్ నంబర్ 10 మహాలక్ష్మి, యు ఆర్ ఎలిమినేటెడ్. Congratulations to Faima, Shrikar and Pandu. You are the top 3 qualifiers of Sridevi Drama Company Game Changer. ఇప్పుడు మీ ముగ్గురులో ఆ ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి నేను మాత్రం చాలా క్యూరియస్ గా ఉన్నాను. బికాజ్ ద క్యాష్ ప్రైజ్ ఇస్ 5 lakh rupees. Just one step away from the main cash prize of 5 lakh rupees. Kani, whatever said and done, final ki meer mugguru eltunnaru. You are our top 3 contenders. So congratulations first of all and all the best for the next game. Sridevi Drama Company lo ippudu oka sizzling dance performance meekosam ready ga undi. So watch and enjoy. Baba
आज की रात मजा చూడరా కను విందుగా ఉందిరా आज की रात मजा చూడరా కను విందుగా ఉందిరా నిలవదుగా ఇలా కాలము మొహమాట మేలరా आज की रात मजा చూడరా కను విందుగా ఉందిరా आज की रात मजा చూడరా కను విందుగా ఉందిరా అందుకో హృదయాన్ని ఏలుకో మహారాణి అఖిల చేయని పెంచకే తాపాని బయట పడిపోదు తెలుసుకో జరా అరుదైన క్షణం ఇది బయట పడిపోదు తెలుసుకో జరా అరుదైన క్షణం ఇది ఏ ఖరీదు సరితూగదురా మగువ పంచే నిశాలకి హాయి కదరా మరేలా आज की रात मजा చూడరా కను విందుగా ఉందిరా आज की रात मजा చూడరా కను విందుగా ఉందిరా What a beautiful, glamorous, sizzling, oh my god, hot performance, ladies! So, ma'am, ఎలా అనిపించింది ఈ గ్లామరస్ సిజ్లింగ్ హాట్ పర్ఫార్మెన్స్? సత్య ఫస్ట్ మిమ్మల్ని ఎలా చూసాను, ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది మీలో, ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ మూవ్మెంట్స్ ఏంటి, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అన్విక టూ గుడ్, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. విత్ డ్యూ ఎక్స్పీరియన్స్ యూ విల్ మేక్ యువర్ సెల్ఫ్ మచ్ మచ్ బెటర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వర్మ గారు చాలా చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళ చేత కొరియోగ్రాఫ్ చేయించారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ నా ఒక స్పెషల్ పర్సన్ ని కామెంట్స్ అడగాలి. ప్లేయర్ నంబర్ 1 ఆది గారు. యాక్చువల్ గా నేను చూద్దామని చాలా ట్రై చేశా, మరి చూడలేదా? మొత్తం వచ్చి నా పైన పడి ఇటు తిరిగి చూస్తున్నాడు, ఆయన కనపడట్లేదు అటు ఇటు, నా మీద పడి ఇటు వచ్చి చూసాడు అటు వచ్చి చూసాడు. ఆయన అడగండి ఫస్ట్ ఎలా ఉందో. అంటే ఆయన మొత్తం 360 డిగ్రీ ట్రై చేశారు. సత్య ఈ రోజు ఈ కాస్ట్యూమ్ లేదో చాలా కొత్తగా కనపడుతుంది, Thank you, డాన్స్ thank కూడా you. చాలా బాగుంది. బేసిక్ గా అన్విత చాలా బాగుంటది అమ్మాయి, ఈ కాస్ట్యూమ్ లో ఈ అమ్మాయి కూడా చాలా చాలా బాగుంది అబ్బా. ప్లేయర్ నంబర్ 1 ప్లేయర్ లాగా మాట్లాడారు. గ్లామరే, మేము అబ్బాయిలు ఏం చూస్తాం, వాళ్ళ గ్లామర్ చూస్తాం. ఇద్దరు గ్లామరస్ గా కనపడ్డారు, ఆటోమేటిక్ గా డాన్స్ బాగుంది, అంతే కదా? అంతేనా అంతేనా? So all the best to you and thank you so much, beautiful ladies. It was lovely. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ లో ఇప్పుడు జరగబోతుంది the final round, 4th round. First of all, congratulations to all our 3 qualifiers, requesting them to please join us on the stage. First of all, congratulations for qualifying for the 4th round for Sridevi Drama Company's Game Changer. And ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరో ఒక్కలే ఆ 5 lakh rupees గెలవబోతున్నారు. So I hope all the 3 of you are feeling super confident. అవునక్క. పండు, ఒకవేళ ఆ 5 lakh మీరు గెలిస్తే ఆ మనీతో ఏం చేస్తారు? కామన్ మ్యాన్ కి ఇచ్చేస్తా. మొత్తం 5 lakhs ఇచ్చేస్తా. ఫైమా హాఫ్ ఏమో ఆ కామన్ మ్యాన్ తనకి ఇచ్చేస్తాను, హాఫ్ ఏమో రీసెంట్ గా జిత్తన్న ఇల్లు తీసుకుంటున్నాడు, సో నాకెందుకో తనకి ఇవ్వాలని ఉన్నది, సో హాఫ్ నేను జిత్తన్నకి ఇచ్చేస్తాను. సూపర్ రా ఫైమా.
శ్రీకర్ సేమ్ నాకు ఎంత వస్తే అంత ప్రైజ్ మనీ ఆ కామన్ మ్యాన్ ఏదైతే అవసరం ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. అయితే పోటీ కోసం మీకు ఏ మోటివేషన్? సో మేము ఆడేదే ఆయన కోసం ఆడుతున్నాం అని అనుకోవచ్చు. సో ఎవరు గెలిచినా ఆయనకే వస్తుంది. కానీ ఇందులో గమ్మత్ ఏంటంటే వీళ్ళిద్దరైతే వచ్చే ఫుల్ మనీ ఆయనకే ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ఫైమా మాత్రమే సహం సహం అని ఉన్నారు. బట్ అయినా కూడా మీరు ముగ్గురు ఆయనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆడుతున్నారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్. సో మ్యామ్ ఫర్దర్ గా ఈ గేమ్ ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఫైనల్ గేమ్. మీరు 5 lakh గెలుచుకోవడానికి జస్ట్ 1 స్టెప్ లో ఉన్నారు మీరు. సో మీ ముందు వాటర్ మెలన్స్ పెట్టాము, చూస్తున్నారు. ఈ వాటర్ మెలన్ లో మీరు ఒక్క స్లైస్ కట్ చేయాలి. అంటే ఎన్ని స్లైసెస్ అయినా కట్ చేయొచ్చు. బట్ మీరు మాకు ఏ పీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పీస్ 750 grams ఉండాలి, లేదా ఎక్కువ తక్కువ ఆ 750 gram దగ్గరలో ఉండాలి. అలా ఉన్న వాళ్ళు 5 lakh గెలుచుకుని విన్నర్ అవుతారు. క్లియర్? మనం ఈ అమౌంట్ గెలుచుకోవడానికి ఓన్లీ ఫిజికల్ ఇది మాత్రమే కాదు, బ్రెయిన్ ని కూడా వాడాలి. సో కొంచెం మెంటల్ గా కూడా గేమ్ ని ప్లే చేయాలని ఈ రౌండ్ తీసుకొచ్చాము. సో రష్మి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఈ గేమ్ కి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్, లక్ అన్నీ ఇప్పుడు పనికి వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది 3 of you. మీరు ఫిక్సా శ్రీకర్ గారు? మీరు ఫిక్సా? అయితే పక్కన పెట్టేసేయండి. ఓకే, మీరు ఏ పీస్ ఫిక్స్ అవుతున్నారో అది ఆ ప్లేట్ లో పెట్టి ముందుకి తోసేయండి. బట్ దట్ ఈస్ ఫైనల్, ఇంకా మళ్ళీ చేంజెస్ ఉండవు. ఫైమా మీరు ఫిక్సా? అది ముందు తోసేసాయి. పండు, ఈ మొక్క వచ్చి 1/2 kilo కన్నా ఎక్కువ, కిలో కన్నా తక్కువ ఉండాలి. 750 grams. ఇది లాక్ చేయాలనుకుంటున్నారంటే స్టీల్ ప్లేట్ మీద పెట్టాలి. పుష్ ద ప్లేట్ ఫార్వర్డ్, పుష్ ద ప్లేట్ ఫార్వర్డ్. ఆల్ రైట్, సో వెల్ డన్. ఫైమా ఫిక్స్డ్. డైరెక్ట్ గా ఫైమా కూర్చున్నా 750 ఉంటది కరెక్ట్ గా. So ma'am, I request you join us on the stage. So finally we can check out the results. Let's start with Shrikar. Alright, so Shrikar, ఈ పీస్ ని మీరు 750 grams అని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏమంటారు? అది 1 kg అబౌవ్ ఉంటది. ఓకే, రెడీ. 1.5 అంటే దగ్గరలో లేదు, దూరమే అది. ఆల్ రైట్, ఫైమా ఎంత అంటారు అందరూ? ఐ థింక్ ఫైమా అది దగ్గరలో ఉంటది. ఫైనల్ వర్డిక్ట్? yes 1.03. yes దగ్గరలో ఉన్నట్టే. అండ్ ఫైనలీ ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇది మటన్ కొట్టే మొద్దు ఇది. పండు చూద్దాం. సో 750 grams అని మనం చెప్పాము. 750 grams కి దగ్గరలో అంటే 1.3 grams లో ఫైమా ఇచ్చిన వాటర్ మెలన్ పీసే ఉంది కాబట్టి ద విన్నర్ ఇస్ ఫైమా.
అన్డౌటెడ్లీ మన ఫైమా ఈవెన్ రియల్ లైఫ్ శివంగి కూడా కంగ్రాచులేషన్స్, వెల్ డిజర్వ్డ్. నాకు ప్రైజ్ మనీ వస్తే తప్పకుండా దాంట్లో ఒక సహం నేను కామన్ మ్యాన్ సంతోష్ గారితో షేర్ చేసుకుంటానని. సో కెన్ వి ఇన్వైట్ సంతోష్ గారు అండ్ సో సంతోష్ గారు మీ ఫ్యామిలీని కూడా ఒక్కసారి ఈ స్టేజ్ మీదకి పిలిచేస్తే. వెల్కమ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నమస్తే. ఈ అబ్బాయి కోసమే సంతోష్ గారు ఇంతగా ప్రయత్నించింది, పాడుపడిందంతా. సో అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, సో దానికి మెడికల్ హెల్ప్ కోసమే ఆయన ఇవన్నీ చేస్తున్నారనమాట. ఫైమా ఒప్పుకున్నారు ఎలాగో మీకు హెల్ప్ చేస్తానని చెప్పి. మా అబ్బాయికి గోళీలకు కూడా డబ్బులు లేకుండే. ఫైమా మేమ్కి చెప్పాను, మేము నా కొడుకు ఇట్లా ఉన్నాడు, ఈ పొజిషన్లో ఉన్నాడు, కొంచెం నాకు ఏమన్నా నా కొడుక్కి సహాయపడాను మేడం, ఒక మెడిసిన్ దారానన్నా అని. మా బ్రదర్ వెళ్ళేసి మేడం దగ్గర అడిగితే, అయ్యో నువ్వేమి టెన్షన్ పడకు, బాబు బాగుండాలి, అతనికి ఎట్లా నేను చేస్తాను, నువ్వు అండ్ ఆమె ఈ ప్రైజ్ మనీ గెలిచి 50% మీకు ఇస్తుంది. అది చాలా పెద్ద విషయం అండి. దేవుడు మీకు చల్లగా చూస్తాడు మేడం. చాలా ఉండే ఇన్ఫెక్షన్, మేడం ఇచ్చాక నేను హాస్పిటల్కి వెళ్ళేసి మెడిసిన్ ఇచ్చేసి పర్సనల్ గా కొంచెం అన్ని చూసాక నా వంతు సహాయం నేను చేయాలి అనుకున్నా. పర్సనల్ గా వీళ్ళు ఒక 4 months హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి బాబు ఉండడం వలన, ఆయన టేక్ కేర్ చేయడం వలన తన జాబ్ కూడా పోయిందంట మేడం. సంతోష్ గారు మీ ఇమోషన్స్ ని మేము అర్థం చేసుకుంటున్నాము. సో 5 lakh చెక్ ప్లీజ్. Congratulations, and as promised half amount మీరు మా కామన్ మ్యాన్ కి ఇస్తున్నారు. సో వన్స్ అగైన్ వెల్ డన్, అండ్ మీ థాట్ కి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటులే టేక్ కేర్, బై బై, హ్యావ్ అ హ్యాపీ సండే, బై బై ఎవ్రీబడీ.